సింగరేణి చరిత్రలో మరో సువర్ణ అధ్యాయం ఆవిష్కృతమైంది. ఒడిశా నైని బ్లాక్ నుంచి వెలికితీసిన తొలి బొగ్గు రైల్వే ర్యాక్ మంచిర్యాల జిల్లా జైపూర్లోని సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రానికి చేరుకుంది. తొలిసారి వేరే రాష్ట్రంలో బొగ్గు బ్లాక్ను దక్కించుకున్న సింగరేణి విజయవంతంగా ఉత్పత్తి మొదలుపెట్టింది. తొలి ర్యాక్ను సొంత విద్యుత్ కేంద్రానికి తీసుకురావడంతో జైపూర్ సింగరేణి పవర్ ప్లాంట్లో వేడుకలు నిర్వహించారు. తర్వాత వారి యొక్క ఫాలోఅప్, అలాగే మన డిప్యూటీ సీఎం శ్రీ బట్టి విక్రమార్క మల్లు గారు కూడా స్వయంగా వారు ఒరిస్సా రాష్ట్రానికి వెళ్ళి 2-3 సార్లు అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం వారితో మాట్లాడడం, అక్కడ ఉన్నటువంటి లోకల్ ఎమ్మెల్యేలతోటి, అలాగే అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులతోటి, అలాగే ప్రజలతోటి, అక్కడ ఉన్నటువంటి వారిని అందరితో మాట్లాడి వారి కృషి వలన మనకి 2025వ సంవత్సరము ఏప్రిల్ 16న ఆ గనిని ప్రారంభించుకోవడం జరిగింది. మన గౌరవ డిప్యూటీ సీఎం గారు దాన్ని వర్చువల్గా ప్రారంభించారు. సో అప్పటి నుండి ఆ గనిలో కార్యక్రమాలు మొదలైనవి. ఎందుకంటే అది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసుకున్నటువంటి చర్యలతోటి ఆ గని స్టార్ట్ అయింది. ఈ అద్భుత విజయంపై తెలంగాణ డిప్యూటీ సీఎం ఇంధన శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క హర్షం వ్యక్తం చేశారు. సింగరేణి యాజమాన్యానికి, ప్రాజెక్టు అధికారులకు, రాత్రింబవళ్లు కష్టపడిన కార్మికులకు అభినందనలు చెప్పారు. సింగరేణి మొట్టమొదటిసారి నైని కోల్ బ్లాక్ నుంచి సింగరేణి థర్మల్ పవర్ ప్రాజెక్ట్ కోసం కేటాయించినటువంటి ఆనాటి సింగరేణి సంబంధించిన నైని కోల్ బ్లాక్ నుంచి మొట్టమొదటి రైల్ ర్యాక్ ద్వారా బొగ్గు వస్తున్నటువంటి సందర్భంలో నిజంగా ఇది చాలా సంతోషించదగినటువంటి అంశం, చారిత్రాత్మకమైనటువంటి అంశం కూడా సింగరేణి కాలేజ్ సంబంధించినంత వరకు. మనస్ఫూర్తిగా సింగరేణిని అభినందిస్తూ ఇది భవిష్యత్ తరాలకి ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు అందించే ఒక నూతన ప్రక్రియ, ఒక చారిత్రాత్మకమైనటువంటి రోజు. నేను హృదయపూర్వకంగా మరొక్కసారి సింగరేణి కార్మికులకి, సింగరేణి యాజమాన్యానికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తాను.